నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట చెప్పినట్టుగా తొలి సంతకం నిరుద్యోగ యువత ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి. రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తా అన్నట్టు చేశారు. మూడవది ముసలమ్మలకు ముసలాయనలకు అందరికీ పెద్దలకు తాతలకు వాళ్ళందరికీ కూడా పెన్షన్లు పెంచుతా అని చెప్పినారు. ఇది అసాధ్యం అని వైసీపీ వాళ్ళు చెప్పి మోసగించడానికి ప్రయత్నం చేశారు. కానీ వచ్చిన ప్రభుత్వంలోకి వచ్చిన రెండో రోజే ఆ సంతకం కూడా చేయడం జరిగింది. ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు మానుకోవాల్సింది ఏంటంటే, ఆయన చెప్తాడు చేయడు, ఇంకొకటి రకరకాలుగా విమర్శిస్తూ వచ్చారు. ఒక విజన్ ఉన్న ఆయన ఏది చేయలేని చెప్పడు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని పూర్తి చేయలేకపోయాడు, కానీ పూర్తిగా చేయండి మొదలుపెట్టింది ఇంతవరకు ఆయన చరిత్రలో లేదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన 3 సంతకాలు పెడతానని పెట్టిన అదనంగా అన్నా క్యాంటీన్లు ఇమీడియట్గా ఓపెన్ చేయాలని చెప్పడం జరిగింది. యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసి రాబోయే కాలానికి ఉద్యోగాలు వచ్చే టైంకి రెడీగా ఉండాలని చెప్పి వారందరికీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇది మొదలు. చెప్పిన ప్రతి మాట, చెప్పిన ప్రతి పని చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇటువంటి తీర్పునిచ్చిన తర్వాత జనాలకి చెప్పినవే కాకుండా ఇంకా మనం చాలా చేయాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్పారు. మా అందరినీ కూర్చోబెట్టి మన మీద బాధ్యత పెంచారు. ఇలాంటి తీర్పు ఇచ్చి జనాలు ఇంకా బాధ్యత ఎక్కువ పెంచారు మనం అనుకున్న దానికన్నా. కాబట్టి వాళ్ళందరికీ మనం అండగా ఉండాలా. ఎవరు కూడా ప్రభుత్వం మీద నిరుత్సాహం ఉండకూడదు. కాబట్టి మీరందరూ పని చేయాలని మమ్మల్ని నిర్దేశించి, ఏ పని కావాలన్నా మేము కూడా అందుబాటులో ఉంటాం. పొద్దున పూట కమలాపురంలో ఉంటాం, మధ్యాహ్నం నుంచి కడపలో ఉంటాం. అన్ని మండలాలకు అనుగుణంగా మేము కూడా పల్లెలకు తిరుగుతాం. ఇప్పటి నుంచి సమస్యలు తెలుసుకుంటాం. అసెంబ్లీ అయిన తర్వాత ఈ అవకాశం ఇచ్చిన జనాలకు ఉపయోగపడడానికి ఎల్లవేళ మేము ఉంటామని తెలియజేసుకుంటాము. విజ్ఞప్తి వైసీపీ వాళ్ళకు, ఇప్పటికి కూడా చెత్త మాటలు పక్కన పెట్టి ప్రజలకు సేవ చేయడానికి ఎటువంటిగా ఉపయోగపడాలో మీరు కూడా సజెషన్లు ఇవ్వండి. దాని ప్రకారం కూడా మేము సాయం చేయడానికి, సేవ చేయడానికి రెడీగా ఉన్నాం. విమర్శించడం మానేసి జనాలకు ఎలా ఉపయోగపడాలో ఆలోచించాలి. ప్రతి ఒక్కరి మద్దతు కోరుకుంటున్నాం. ఆఫీసర్లు కానీ అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కటి రివ్యూ చేస్తాం. ఖచ్చితంగా కమలాపురంని అభివృద్ధి పథకంపై నడుపుతాం. మరొక్కసారి చెప్పినవన్నీ వచ్చిన సీట్లో కూర్చున్న మొదటి రోజే చేసినందుకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.